50 మైళ్ళ పొడవున 80 మైళ్ళ వెడల్పున ఆక్రమించింది. వాయుమండలంలో ఆయన ప్రయాణం చేస్తున్నందువల్ల ఏర్పడిన శూన్యావరణ ఫలితంగా పరిసర మేఘాలన్నీ ఆయన వైపుకు మళ్ళాయి. హనుమంతుడు మేఘ సమూహాల వెనుక దాగుడుమూతలాడుతూ చంద్రుణ్ణి పోలి ఉన్నాడు. వాయుదేవుడు పితృవాత్సల్యం చేత చల్లని గాలులను వీస్తూ సూర్యకిరణ తాపం ఆయనకు సొక్కకుండా జాగ్రత్త తీసుకుంటున్నాడు. ఎగిసిన హనుమంతుడిని చూసి సకల జాతులకు చెందిన ప్రాణులు ఆయన్ని వేనోళ్ల కొనియాడారు. శ్రీరాముని పట్ల పూజ్యభావం కారణంగా సముద్రుడు సైతం ఆయనకు చెయ్యూతనివ్వదలిచాడు. శ్రీరాముడు ఇక్ష్వాకు వంశం నుండి వచ్చిన వాటి ఇవ్వటం వలనను, రాముని పూర్వీకుడైన సగర మహారాజు సముద్రపు సరిహద్దులను విస్తరించి ఉన్నందున ఆయనకు సహాయం చేయడం తన విధిగా సముద్రుడు భావించాడు. పూర్వం రసాతల